హైదరాబాద్ రెడ్ హిల్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ అండ్ ఎస్బీ ప్రాజెక్టు డివిజన్ 8 జనరల్ మేనేజర్ ఎస్ఏఎల్ కుమార్పై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. అవినీతి అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు. అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేశారు. కుమార్ ఇంటితో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని తెలిపారు అధికారులు. నిజామాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో 18 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 6 ఓపెన్ ఫ్లాట్లు, హైదరాబాద్లో 3 ఫ్లాట్లు, 1 ఇల్లును గుర్తించారు. సోదాల్లో 1,10,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల 100 గ్రాముల బంగారు ఆభరణాలు, 9 కిలోల 200 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. 1 కార్, బైక్ సీజ్ చేశారు. మొత్తం ఆస్తుల విలువ 5,88,55,490 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆస్తులపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు అధికారులు. జీహెచ్ఎంసీ వాట్సాప్లో కొత్తగా మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. 9 కొత్త పౌర సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. మీ సేవ వాట్సాప్ చాట్బాట్ ద్వారా జీహెచ్ఎంసీ సర్వీసెస్ అందించనుంది. ప్రజలకు మరింత సౌకర్యం, పారదర్శకంగా సర్వీసెస్ అందిస్తామని తెలిపారు అధికారులు. ఇక నుంచి వాట్సాప్ మీ సేవలో ప్రాపర్టీ అసెస్మెంట్ రివిజన్, జనన మరణ ధృవీకరణ సవరణ, ఇంటి దగ్గర జననం మరణ నమోదు, ప్రాపర్టీ డోర్ నంబర్, పేరు సవరణ, ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ సేవలు వినియోగించుకోవాలని నగర ప్రజలకు సూచించారు అధికారులు. 8096958096 నంబర్ను మీ సేవ తెలంగాణగా సేవ్ చేసుకోవాలన్నారు. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపి సేవలు పొందవచ్చన్నారు. ఫామ్ ఫిల్ చేసి పేమెంట్ పూర్తి చేస్తే వెంటనే దరఖాస్తు నమోదవుతుందని తెలిపారు. ఇప్పటికే తీసుకొచ్చిన వాట్సాప్ మీ సేవకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. హైదరాబాద్ కోఠీలోని ఓ భవనంలోని సెల్లార్లో అక్రమంగా ఏర్పాటు చేసిన గోదాంను తొలగించారు హైడ్రా సిబ్బంది. బాబురావు అనే వ్యక్తి షట్టర్లను అద్దెకు తీసుకుని గోదాం నిర్వహిస్తున్నాడు. ఆ భవనాన్ని బాటియా అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ బిల్డింగ్కు వెళ్లే మార్గాన్ని మూసివేసి వినియోగిస్తున్నాడని ఆరోపించారు. దీంతో సెల్లార్ను ఖాళీ చేయాలని భవన యజమాని కోరినా బాబురావు స్పందించకపోవడంతో హైడ్రా అధికారులను ఆశ్రయించాడు. 3 నెలల క్రితం షట్టర్లను తొలగించి సెల్లార్ను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా ఖాళీ చేయకపోవడంతో హైడ్రా సిబ్బంది సెల్లార్లో ఏర్పాటు చేసిన షట్టర్లను తొలగించింది. నాకు ఆర్డర్ ఇచ్చినాకనే చేయాలి, అప్పుడు టచ్ చేయాలి. ఈ ఇంకా బిల్డింగ్ ఉన్నది 4-5-485 నేను కొనేసిన తర్వాత వీళ్ళు నాకు డిమాండ్ చేస్తున్నారు 1.5 crore. లేదంటే ఈ దీనికి అన్ని లోపల చెత్త పెట్టినారు, విచ్ ఈస్ ప్రోన్ టు ఫైర్ ట్రాజెడీ. అండ్ ఐ హావ్ రేజ్డ్ కంప్లైంట్ బిఫోర్ హైడ్రా. సో హైడ్రా వాళ్ళకి 15 days టైం ఇచ్చినారు. 15 days టైంలో ఏం చేయలేదు, చెత్త తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఇస్తే ఇప్పుడు వాళ్ళు టు బ్రేక్ ఓపెన్ ద లాక్ అని చెప్పినారు. అది షట్టర్ తీసుకుంటున్నారు అంది. వాళ్ళు దానిలో ప్లాస్టిక్ మెటీరియల్, డ్రెస్ మెటీరియల్, ప్లాస్టిక్ అన్ని ప్యాకింగ్లు, కార్డ్బోర్డ్లు అన్ని ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ అయితే మొత్తం పోతుంది అంటే ఎవరు వస్తారు? ఓనర్కి బాధ్యత. అందుకోసం నేను హైడ్రా అప్రోచ్ చేస్తున్నాను. హైడ్రా చెప్పినా నువ్వు కరెక్టే ఉన్నావు, నేను వచ్చి 15 days టైం ఇచ్చినాను. 15 days తర్వాత 3 months అయిపోయినాయి. ఇప్పుడు వరకు వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు మళ్ళీ వచ్చి హైడ్రా వాళ్ళు చేస్తున్నారు. నాకు 9 months అయింది. 9 months నుంచి కూడా ఒక చుక్క పైసా కూడా ఇవ్వలేదు. Place is prone for fire tragedy because lockout, public will come, customers will come, and any time mishap can happen here. అందుకోసం నేను వానికి రిక్వెస్ట్ చేసి తర్వాత హైడ్రాకి అప్రోచ్ చేశాను. హైడ్రా కూడా 15 days టైం ఇచ్చింది. తర్వాత కూడా కేవలం ఇప్పుడు 3. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను సరఫరా చేసే వాహనాలను ఆపవద్దని సూచించారు మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి. ఆవుల అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం హైవేలపై చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.
రాత్రి వేళలో గస్తీ వాహనాలతో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ ఆఫీసులో గో సంరక్షణ సమితి సభ్యులతో సమావేశమయ్యారు డీసీపీ నారాయణరెడ్డి. కౌ ఏదైనా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పటికీ వేరే క్యాటిల్ కూడా ఒక వెహికల్లో మొత్తం స్టఫ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా మనము ఈ క్యాటిల్ షాండీస్లో కూడా వాళ్ళు క్యాటిల్ అమ్మేదానికి మనం పోలీసు సిబ్బంది కానీ మిగతా వాళ్ళు కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేదానికి కూడా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నా కూడా బేసికల్గా అందరూ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కౌ ప్రొటెక్షన్ మనందరం చేయాల్సిన బాధ్యత ఉంది. అండ్ ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఇది స్మూత్గా ఫెస్టివల్ జరిగిపోవాలి అండ్ కౌ ప్రొటెక్షన్ కూడా జరగాలని చెప్పేసి ఈ మీటింగ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. వెస్ట్ బెంగాల్కు చెందిన మయాంక్ ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడని తెలిపారు అధికారులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో యూనివర్సిటీలో ల్యాప్టాప్లు దొంగతనం చేశాడని మయాంక్పై ఆరోపణలున్నాయని తెలిపారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికన్ హెచ్ఆర్ సొల్యూషన్ సంస్థ అయిన ఐసాల్వ్డ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని ప్రారంభించింది. ఈ కార్యాలయంలో 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు ఆ సంస్థ ప్రతినిధులు. త్వరలోనే మరింత మందిని రిక్రూట్ చేసుకుంటామన్నారు. తెలంగాణలో రోడ్ కనెక్టివిటీ, మంచి వెదర్ కండిషన్స్ ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ సహకారాలతోనే ఇక్కడ జీసీసీని స్థాపించామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పీడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ డైరెక్టర్ వల్లభితో పాటు ఐసాల్వ్డ్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. A pleasure to be a part of the inauguration of iSolve Global Capability Center, US-based HR Management Global Capability Center, who is setting up their center in Hyderabad. Very happy about the numbers that they have mentioned and the nature of role that they would be doing from the Hyderabad center as well, focusing more on coming upon sectors like AI, R&D capabilities. We would also love to give our warm gratitude to Honorable Chief Minister Revanth Reddy Garu and also the IT and Industries Minister Sridhar Babu Garu for creating a congenial environment and also supporting us in facilitating investments and bringing major investments coming to the state of Telangana. And happy to be a part of this team, and it is also great to see the diversity that they have. So the leadership was also mentioning that they have around a 65% of diversity ratio here, which is something very welcoming, and we would also love to appreciate iSolve team for having such a great diversity number. And we are very happy to support them throughout their journey and also make the best use of Hyderabad and make it their second home. Telangana government not just has said the infrastructure when we talk about roads and other infrastructure which is very good in Hyderabad, but the whole ecosystem, the GCC setup, the way the government supports this whole ecosystem has been awesome. The startup world, the talent which is coming here. So the decision for us to set up iSolve in Hyderabad was a very easy decision, and that's hence we came here. Beyond the infrastructure, from a talent point of view, what we require is the technology talent, AI talent. We require product developers out here for our organization, and then customer support and implementation teams. All that has been really very good experience while we got these people on board. iSolve has set up this location here today. We're inaugurating it. We have 300 plus people around here, and we're expecting to complete that phase and then move on to the next phase soon. 300 employees space which we have set up, and we are looking at more once we are done. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటలు దాటకముందే రోడ్లపై వేడి తీవ్రత మొదలవడం, మధ్యాహ్నానికి వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతలు, ఎండలు మరింత పెరిగిపోతున్నాయి. డీహైడ్రేషన్ వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఉపశమనం పొందే వాటినే తీసుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ జనాలు. మండుతున్న ఎండల్లో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు నగరవాసులు ఇప్పుడు పాతకాలపు సహజ పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంబలి, జొన్న జావా, రాగి మాల్ట్, సబ్జా నీరు, మజ్జిగ, పుదీనా జ్యూస్, నిమ్మరసం వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో వీటికి డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. గతంలో గ్రామాల్లో మాత్రమే కనిపించే అంబలి, జొన్న జావా, రాగి మాల్ట్, సబ్జా నీరు, మజ్జిగ, పుదీనా జ్యూస్, నిమ్మరసం ఇప్పుడు నగరాల్లోనూ భారీగా అమ్ముడవుతున్నాయి.
ప్రత్యేకంగా అంబలి జొన్న జావకు డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు రోజంతా కావలసిన శక్తిని ఇవి అందిస్తాయి. ఎండలో గంటల తరబడి పనిచేసినా అలసట తగ్గుతుంది. దీంతో ఉదయం బ్రేక్ఫాస్ట్ లో వీటినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు జనాలు. వాకింగ్కి వస్తాయి ఇక్కడ కేబీఆర్ పార్క్ వచ్చిన తర్వాత చాలామంది అసలు లేవరు, పొద్దునే లేచి వాకింగ్ చేసి మన హెల్త్ని చూసుకున్న తర్వాత ఈ రాగి మాకు ఇస్తున్నారు టిఫిన్ పొద్దునే. ఈ రాగి తింటే మాకు మొత్తం దినం చల్లగా ఉంటుంది, వేడిగా కావు. ఈ స్టమక్ కూడా బాగా మంచిగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. ఈ తాగితే మంచిగా మేము ఫిట్ అండ్ ఫైన్ ఉన్నా. ఈ తాగుతున్నా నేను ఒక 6 months నుంచి నా కడుపు ఉడుపు మొత్తం పోయింది. ఆకులు కూడా మొత్తం మంచిగా పొద్దున ఏం టిఫిన్ చేయకుండా ఈ రాగి తీసుకుంటా. ఇక్కడ రెగ్యులర్గా కేబీఆర్ పార్క్కి వాకింగ్కి వస్తాము. వాకింగ్కి వెళ్ళే ముందు ఇక్కడ గ్రీన్ జ్యూస్ తాగుతాము. తర్వాత మళ్ళీ వాకింగ్ కంప్లీట్గా వాకింగ్ యోగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రాగి జావ పాటు మంచిగా జొన్నలు కలిపి జావ ఉంటుంది, 2 మిక్స్ చేసి చక్కగా దాంట్లో ఉల్లిపాయలు అన్ని ఆకుకూరలు అన్నీ వేస్తాడు, మంచిగా వేస్తే తాగుతాము. చాలా హెల్దీ ఆరోగ్యంగా ఉంటున్నాం అంతా కూడా. అందరూ ఇట్లా చక్కగా అట్లా వాకింగ్ రోజు ఎక్కడ పడితే అక్కడ వాకింగ్ చేసుకుని చక్కగా జ్యూస్ తాగుతుంటా ఈ రాగి మాల్ట్ తాగుతూ ఉంటే ఈ వేసవికాలంలో చల్లగా ఉంటుంది అందరికీ కూడా. వైద్య నిపుణులు కూడా సహజ పానీయాలే ఉత్తమమని సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా ఉండటానికి రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలంటున్నారు. అంబలి, జొన్నజావ, రాగి మాల్ట్ వంటి పానీయాల్లో శరీరానికి అవసరమైన ఖనిజాలు, పోషకాలు ఉండడంతో పాటు వేడి ప్రభావాన్ని తగ్గించే గుణాలు ఉంటాయంటున్నారు వైద్యులు. ఎండలు అధికమయ్యే కొద్దీ డిమాండ్ పెరుగుతోందని చెప్తున్నారు వ్యాపారులు. ప్రజలు కూడా ధర ఎంతైనా వీటినే తీసుకుంటున్నారు. మేము ఇక్కడ గత 14 సంవత్సరాల నుండి ఈ స్టాల్ రన్ చేస్తున్నాం సార్. ఇక్కడ మా దగ్గర రాగి జావా, ఇంకా లెమన్ వాటర్, జ్యూస్లో వచ్చేసి ఏబీసీ జ్యూస్, ఇంకా క్యారెట్ బీట్రూట్, ఇవి మా దగ్గర మార్నింగ్ టైంలో అవైలబిలిటీ ఉంటాయి సార్. టిఫిన్స్ కంటే మనకి ప్రిఫరెన్స్ ఎక్కువ మిల్లెట్స్కే ఇస్తుండడం వల్ల మనకి ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. దీనికి పబ్లిసిటీ కూడా బాగానే ఉంది. అందులో పబ్లిక్ మనకి సపోర్ట్ కానీ సేల్స్ కానీ బాగానే ఉన్నాయి సార్. పొద్దున మనకి 500-600 మెంబర్స్ ఉన్నారు సార్ కస్టమర్స్ రెగ్యులర్గా. మన దగ్గర బాగానే అవుతుంది. టైమింగ్స్ మార్నింగ్ 6 o'clockకి స్టాల్స్ అన్నీ రెడీ అవుతాయి సార్. 9-9:30 వరకు ఎండ్ అయిపోతాయి. ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది ఈ స్టాల్స్ అన్నీ. ప్రైజెస్ అన్నీ 30-40 రేంజ్లో ఉన్నాయి సార్. అందరు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. మార్నింగ్ అంటే వాకింగ్కి వచ్చిన వాకర్స్కి వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ ఐటమ్సే ఉంటాయి కదా సార్. ఇక్కడ అన్ని హెల్తీ ఫుడ్ లాగా ఓన్లీ లెమన్ వాటర్, ఇంకా స్ప్రౌట్స్ ఉంటాయి, రాగి జావా, జొన్న జావా, వీటి వరకే కొంచెం హెల్త్కి సంబంధించిన ఫుడ్ వరకే మనం మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఆ ఆయిల్స్ ఏం యూజ్ చేయం కదా, ఆయిల్స్ కానీ సాల్ట్ కానీ ఇట్లాంటివి ఏం యూజ్ చేయకపోవడం వల్ల వీటికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. ఒకప్పుడు గ్రామాలకు మాత్రమే పరిమితమైన అంబలి, జొన్న జావలు ఇప్పుడు నగర జీవనంలో భాగమవుతున్నాయి. ఇప్పుడు ఇవే ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. సిటీలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. 100 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించిన నిర్మాణం ప్రత్యేకత సంతరించుకుంది. మొత్తం 3.29 ఎకరాల విస్తీర్ణంలో 2 సెల్లార్లతో కలిసి 6 ఫ్లోర్లుగా నిర్మించారు. లోపల తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతిబింబించేలా నిర్మాణం చేశారు. టూరిస్టుల కోసం భారీ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున హుసేన్ సాగర్ తీరాన తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తిని చిరస్థాయిగా నిలిపేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ స్మారకాన్ని నిర్మించారు. అతుకులు లేకుండా 100 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించిన ఈ నిర్మాణం దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. రాత్రి వేళల్లో లైటింగ్తో మరింత అద్భుతంగా కనిపించేలా డిజైన్ చేయించారు. మొత్తం 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్మారక చిహ్నం 2 సెల్లార్లతో కలిపి 6 ఫ్లోర్లుగా నిర్మించారు. లోపల తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతిబింబించే మ్యూజియం, 100 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడియో విజువల్ హాల్, 650 మంది పాల్గొనేలా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పర్యాటకుల కోసం ప్రత్యేక రెస్టారెంట్తో పాటు ఆధునిక సదుపాయాలు కల్పించారు. 350 కార్లు, 600 బైకులకు సరిపడా భారీ పార్కింగ్ సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేశారు.
ఇప్పటి వరకు ఈ స్మారక చిహ్నం నిర్వహణ బాధ్యతలు R&B శాఖ దగ్గర ఉండగా 4 నెలల క్రితం HMDAకు అధికారికంగా బదిలీ చేశారు. ఇప్పటికే హుసేన్ సాగర్ పరిసరాల్లోని పార్కులు, పర్యాటక ప్రదేశాలు, భారీ అంబేద్కర్ విగ్రహం నిర్వహణను బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అదే తరహాలో ఇప్పుడు అమరవీరుల స్మారక చిహ్నం నిర్వహణ బాధ్యతలను కూడా బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ చేపట్టింది. దీంతో సిటీ పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని అంటున్నారు పబ్లిక్. స్మారక చిహ్నం ప్రాంగణంలోని గ్రీనరీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. గతంలో సరైన నిర్వహణ లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. దీంతో HMDA అర్బన్ ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ల్యాండ్స్కేపింగ్, కొత్త మొక్కలు నాటడం, వాకింగ్ ట్రాక్స్, అలంకరణ లైటింగ్, ఫౌంటైన్లు ఏర్పాటు చేయడం వంటి పనులకు అంచనాలు రూపొందించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 2వ తేదీ వరకు అన్ని రకాల పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు. జూన్ 2న అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చాలా స్పీడ్గా పనులు పూర్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు చాటి చెప్పే స్ఫూర్తి కేంద్రంగా ఈ స్మారకం చరిత్రలో నిలవనుంది. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు మరో ప్రధాన ఆకర్షణగా మారబోతున్న ఈ ప్రాంగణం హైదరాబాద్ నగర అందాలను మరింత పెంచనుంది. SIR తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తున్నాయి. అక్టోబర్ 1న ఎన్నికల కమిషన్ తుది ఓటర్ జాబితాను ప్రకటించనుంది. అదే నెల చివర్లో ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. సర్ తర్వాతే రాష్ట్రంలో గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో సహా ఇంకా మిగిలి ఉన్న 5 మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 2026లో రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత GHMCతో సహా 5 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలలో పాలక వర్గాల గడువు తీరింది. ప్రస్తుతం వీటిలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఆ ఓటర్ల జాబితా ఆధారంగా డివిజన్లు, వార్డులు విభజించి ఈ ఏడాది చివర్లోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్కు ముందు ఎన్నికలు జరిగే అవకాశాలు లేనట్లేనని ఆఫీసర్లు చెప్తున్నారు. గ్రేటర్తో పాటు అన్నింటికీ ఒకేసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 99 డేస్ యాక్షన్ ప్లాన్ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచించింది. అయితే అంతలోనే సర్ రావడంతో ఎన్నికలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి అనే పేర్లతో కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కొత్తగా 12 జోన్లు, 300 డివిజన్లను ప్రకటించారు. ఈ 3 కార్పొరేషన్ల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో నిర్వహించే అవకాశం ఉంది. 3 కార్పొరేషన్ల విభజనకి ముందు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 7 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేశారు. ఈ లోకల్ బాడీల్లో పాలక మండళ్ల గడువు ముగిసి 16 నెలలైంది. లోకల్ బాడీల్లో విలీనమైన గ్రామ పంచాయతీల పదవీకాలం 2024 ఫిబ్రవరితో ముగిసింది. అనేక గ్రామ పంచాయతీలు, లోకల్ బాడీలు అన్ని కలిపి ప్రస్తుతం 3 కార్పొరేషన్లలో విలీనమయ్యాయి. ప్రభుత్వం వీటికి స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. గ్రేటర్ వరంగల్లో ప్రస్తుతం 66 డివిజన్లు ఉండగా వీటిని 100 డివిజన్లకు, గ్రేటర్ ఖమ్మంలో 60 డివిజన్లను 70కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందాయి. వీటిలో డివిజన్ల పునర్విభజనతో పాటు రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. పాలక వర్గాల గడువు ముగిసిన 5 మున్సిపాలిటీలలో యథావిధిగా వార్డుల వారీగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సర్ పూర్తయిన వెంటనే రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికలు జరగాల్సిన 5 గ్రేటర్ కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఓటరు జాబితా ఆధారంగా డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అది కూడా సర్ పూర్తయిన తర్వాత విడుదల చేసే తుది ఓటరు జాబితా ఆధారంగా రూపొందిస్తారు. ఆ తర్వాతే పోలింగ్ స్టేషన్లను గుర్తించనున్నారు. గత ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో 123 చోట్ల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలోనే GHMCతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం, ఇతర 5 మున్సిపాలిటీల మేయర్, చైర్పర్సన్ల రిజర్వేషన్
రిజర్వేషన్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్లలో మంత్రులకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు పూర్తయిన వెంటనే ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. గ్రేటర్లోని 3 కార్పొరేషన్లకి సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 3 కార్పొరేషన్ల ఎన్నికలకి సంబంధించి మంత్రులు కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మహిళా క్యాన్సర్ కేసులు చాప కింద నీరులా పెరిగిపోతున్నాయి. ఏటేటా మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు విజృంభిస్తున్నాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. 33 ఏళ్ల నుంచే మహమ్మారి పంజా విసురుతుందని సర్వేలో గుర్తించారు. 39 నుంచి 45 ఏజ్ గ్రూప్లో రిస్క్ అత్యధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా క్యాన్సర్ ట్రీట్మెంట్పై రిపోర్టు రిలీజ్ చేసింది రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ముఖ్యంగా మహిళా ఆరోగ్యానికి క్యాన్సర్ పెద్ద గండంగా మారింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుతో ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో సేకరించిన వివరాలతో ప్రభుత్వం ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 5.5 ఏళ్ల టైంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,294 మంది క్యాన్సర్ బారిన పడగా అందులో ఏకంగా 60% మంది మహిళలే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంటే సుమారు 60,000 మంది ఆడబిడ్డలు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారు. గతంలో ఈ వ్యాధి కేవలం వృద్ధులకే పరిమితమని అనుకునేవారు. కానీ ఈ రిపోర్ట్ ప్రకారం 33 ఏళ్ల వయసు నుంచే మహిళలపై ఎక్కువగా క్యాన్సర్ పంజా విసురుతున్నట్లు అర్థమవుతుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ రేట్ చాలా ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి 1,00,000 మంది జనాభాలో సగటున 62 మంది మహిళలు మహమ్మారి బారిన పడుతూ ఉండగా పురుషుల్లో ఆ సంఖ్య 42కు పరిమితమైంది. మహిళల ప్రాణాలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార, అండాశయ క్యాన్సర్లు యమపాసాల్లా మారాయి. ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన వారి లెక్కల ప్రకారం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు 15,502 కాగా గర్భాశయ క్యాన్సర్ కేసులు 11,834గా నమోదయ్యాయి. అండాశయ క్యాన్సర్ కేసులు 5,700గా రికార్డయ్యాయి. ఈ 3 రకాల క్యాన్సర్లే మహిళా బాధితుల్లో ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి పాలియేటివ్ కేర్, కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఏడాదికి సగటున 18,235 కేసులు నమోదవుతూ ఉండగా అందులో 11,000 కేసులు మహిళలవే ఉంటున్నాయి. క్యాన్సర్ కేసులు 19 నుంచి 32 ఏళ్ల వరకు ఆడ మగ మధ్యనే సమానంగానే ఉంటాయి. 33 ఏళ్లు దాటగానే ముప్పు పెరుగుతూ వస్తుంది. రాష్ట్రంలో 33 ఏళ్ల వయసు నుంచే కేసులు పెరుగుతున్నాయి. 33-38 ఏళ్ల మధ్య ఆడవాళ్లలో 4,500 కేసులు నమోదు కాగా మగవాళ్లలో 3,082 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 39 నుంచి 48 ఏళ్ల మధ్య వయసులో పీక్ స్టేజ్కు చేరుకుంటున్నాయి. ఈ మధ్య వయస్కుల్లోనే ఆడ మగవాళ్లలో భారీ వ్యత్యాసం కనిపించింది. మహిళలు నడి వయసులోనే వ్యాధి బారిన పడుతూ ఉండటంతో వేలాది కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా కుప్పకూలిపోతున్నాయి. చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్లు ఎక్కువగా ఉండగా వయసు పెరిగే కొద్దీ మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల తీవ్రత పెరుగుతోంది. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ జిల్లా 12,517 కేసులతో ఆడమగ బాధితుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రంగారెడ్డిలో 6,372, మేడ్చల్లో 5,483 కేసులతో టాప్ 3లో ఉన్నాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 804 కేసులు నమోదయ్యాయి. అయితే జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే హన్మకొండ జిల్లా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇక్కడ ప్రతి 1,00,000 మందికి 79 మందికి క్యాన్సర్ సోకుతుంది. ఇది రాష్ట్ర సగటు కంటే చాలా ఎక్కువ. హైదరాబాద్ జిల్లాలో ప్రతి 1,00,000 మందిలో 72 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ట్రీట్మెంట్ కోసం 53.4% మంది క్యాన్సర్ పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తూ ఉండగా పేదలకు మాత్రం హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ పెద్ద దిక్కుగా మారింది. పెళ్లిళ్లు, పిల్లలు కలగడం వంటి రీప్రొడక్టివ్ కారణాలతో పాటు మారుతున్న లైఫ్ స్టైల్, ఊబకాయం, పొల్యూషన్, వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల మహిళలు క్యాన్సర్ కోరల్లో చిక్కుకుంటున్నారని రిపోర్ట్ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలంటే 40 ఏళ్లు దాటిన మహిళలు ఏటా మమోగ్రామ్, ప్యాప్ స్మియర్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. చిన్న వయసులోనే ఆడపిల్లలకు HPV వ్యాక్సిన్ వేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటూ రోజు ఎక్సర్సైజ్ చేస్తూ పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. రాష్ట్రంలో 33 ఏళ్ల నుంచే కేసులు బయటపడుతున్నందున ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యంగా ఉండకుండా వెంటనే డాక్టర్ను కన్సల్ట్ అయితే ఈ మహమ్మారిని తొలి దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చని రిపోర్ట్ స్పష్టం చేస్తుంది.
హైదరాబాద్ మహానగరానికి ఐకానిక్ గుర్తింపుగా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రమాదాల హాట్స్పాట్గా మారుతోంది. ఐటీ కారిడార్కు ప్రధాన మార్గంగా ఉపయోగించే ఈ బ్రిడ్జిపై ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, రాత్రి వేళల్లో రేసింగ్లు, సెల్ఫీల కోసం వాహనాలు ఆపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కేబుల్ బ్రిడ్జిపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వాహనాలు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు వెళ్లే వారికి విశిష్ట మార్గం. ప్రతిరోజు లక్షలాది వాహనాలు ఈ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఐటీ సిబ్బంది, వీఐపీ మూమెంట్ ఎక్కువగానే ఉంటుంది. అయితే వేగం కోసం డ్రైవర్లు నిబంధనలు పాటించకపోవడంతో పాటు సెల్ఫీల కోసం వాహనాలు నిలపడం కారణంగా రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. ప్రజలు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు ఆపకుండా పక్కనే ఉన్న పార్కింగ్ స్థలాల దగ్గర వాహనాలు పార్కు చేసి కేబుల్ బ్రిడ్జిపై ఉన్న వాక్వేలో మాత్రమే ఫోటోస్ దిగాలని సూచిస్తున్నారు పోలీసులు. చాలా మంది ఫ్యామిలీస్ కానీ, యూత్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళు కానీ, కొత్తగా సిటీకి వచ్చిన వాళ్ళు కానీ దీని మీద ఫోటోలు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆసక్తిలో భాగంగా అనుకోకుండా కొన్ని వెహికల్స్ ఆపడం, ఆ వెహికల్స్ ఆపడం వల్ల బ్యాక్ నుంచి వచ్చే వెహికల్స్ వాటిని యాక్సిడెంట్ చేయడం, ఈ విధంగా చేయడం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ మీద వచ్చి సెల్ఫీలు దిగడం చట్ట విరుద్ధం. ఈ కేబుల్ బ్రిడ్జిని చూడడానికి రావచ్చు, బట్ వాక్వే ఉంది, వాక్వే ఆర్ పాత్వే. దీని ద్వారా చూసి ఫోటోలు దిగి వాళ్ళ యొక్క ఆనందాన్ని మేము ఎప్పుడు అడ్డుకోము. ఫోటోలు దిగి వెళ్ళొచ్చు, బట్ రోడ్డు మీద కానీ వెహికల్స్ ఆపడం కానీ, రోడ్డు మీద నిలబడి వేరే వాళ్ళకి ఇబ్బంది కలగడం కానీ చేయొద్దని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇటీవల రాత్రి వేళల్లో కేబుల్ బ్రిడ్జిపై ఫోటోలు దిగుతున్న క్రమంలో జరిగిన పలు ప్రమాదాల్లో గత నెల ఒకరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బైకులతో స్టంట్లు చేయడం, కార్లతో రేసింగ్ చేయడం, మలుపుల దగ్గర వేగం తగ్గించకపోవడం ప్రధాన కారణాలుగా పోలీసులు గుర్తించారు. రాత్రి వేళల్లో స్టంట్లు చేస్తున్న వారిని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి దాదాపు 2000 వాహనాలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని చెప్పారు. వాహనదారులు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలపకుండా ఉండేందుకు గాను రాత్రి వేళలో ప్రత్యేక పెట్రోలింగ్ చేయడంతో పాటు ప్రతి గంటకు మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు పోలీసులు. పబ్లిక్ వాహనదారుల నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కేబుల్ బ్రిడ్జిని ఒక ఐకాన్ గా గుర్తించి చూసుకోవడం తప్ప, వాహనదారులు అటు ఇటు ప్రయాణించాలి తప్ప ఆగి సెల్ఫీలు దిగడం కానీ, ఫోటోలు దిగడం కానీ, వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడానికి కానీ కాదు. చాలా మంది వీఐపీలు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఎయిర్పోర్ట్ పోవాలన్నా, నాలెడ్జ్ సిటీ పోవాలన్నా, ఐటీ హబ్ పోవాలన్నా కేబుల్ బ్రిడ్జ్ నుంచి పోవాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఎక్కువగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు వెహికల్ సీజ్ చేయడం కానీ, అలాగే ట్రోయింగ్ చేయడం కానీ ట్రాఫిక్ వారి సహాయంతో. ప్రమాదాల నివారణకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేబుల్ బ్రిడ్జిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం తిరుగుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. నో పార్కింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ చేసిన వాహనాలను గుర్తించి చలాన్లు విధిస్తున్నారు. అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తున్నారు. బ్రిడ్జిపై అమర్చిన సీసీ కెమెరాల ద్వారా 24 గంటలు మానిటరింగ్ కొనసాగుతోంది. అనుమానాస్పదంగా ఆగిన వాహనాలను టోయింగ్ వెహికల్స్ ద్వారా సీజ్ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఎండాకాలం సెలవులు, వీకెండ్ సెలవు రోజుల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జి అందాలను ఆస్వాదించేందుకు వాహనాలు నిలిపి ఫోటోలు దిగడం కూడా ప్రమాదాలకు దారితీస్తోంది. రోడ్లపై వాహనాలు నడుపుతున్న ప్రజలు బాధ్యతగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు ఆపవద్దన్నారు. సెల్ఫీలు, వీడియోల కోసం రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించారు. హైదరాబాద్లో ఐకానిక్ బ్రిడ్జి ప్రమాదాలకు కేరాఫ్ కాకుండా సురక్షిత ప్రయాణానికి మార్గంగా ఉండాలంటే ప్రజలు సహకరించాలంటున్నారు పోలీసులు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం మరో ప్రత్యేక గుర్తింపునివ్వనుంది. ప్రతి ఇంటిపై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫోటోతో కూడిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఏర్పాటు చేయనుంది. గ్రానైట్, మార్బుల్పై తయారవుతున్న ఈ ఫలకాలను కార్మిక శాఖ విభాగంలోని ఐటీఐ విద్యార్థులు డిజైన్ చేస్తున్నారు. వచ్చే నెల 2న అధికారికంగా వీటిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో ప్రభుత్వం కట్టిస్తున్న ఇందిరమ్మ ఇండ్లపై ప్రత్యేక గుర్తింపు కనిపించనుంది. ప్రతి ఇంటిపై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫోటోతో ప్రత్యేక శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రానైట్, మార్బుల్పై రూపొందుతున్న ఈ పలకలను వచ్చే నెల 2 నుంచి ఇండ్లపై అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటీసీల్లో ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ కోర్సులు చదివే విద్యార్థులు ఇందిరమ్మ శిలాఫలకాలను రెడీ చేస్తున్నారు.
ఈ శిలాఫలకాల తయారీ బాధ్యతను కార్మిక శాఖ పరిధిలో నడుస్తున్న ఏటీసీలకు అప్పగించారు. విజయనగర్ కాలనీ ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు డిజైన్లు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ పథకానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం అంటున్నారు అధికారులు. 6 కొత్త కోర్సులలో ఒక కోర్సు అయినటువంటి ఈడీటీ కోర్సు, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ అనే కోర్సు. ఈ కోర్సులో విద్యార్థులు లేజర్ కట్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి వివిధ రకాల డిజైన్ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఇంటి గోడపై పెట్టేటటువంటి శిలాఫలకాన్ని మా ఐటీఐకి తయారు చేయడానికి మా ఐటీఐకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏటీసీ విద్యార్థులు 4 డిజైన్లు రూపొందించగా వాటిలో ఒక డిజైన్ను ఫైనల్ చేశారు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎంపికైన డిజైన్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫోటోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి చిత్రాలు ఉన్నాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో ఇందిరమ్మ శిలాఫలకాలను సిద్ధం చేయనున్నారు ఏటీసీ విద్యార్థులు. తాము రూపొందించిన డిజైన్లకు మంచి స్పందన రావడంతో సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు. ప్రభుత్వ పథకానికి గుర్తింపుతో పాటు ఏటీసీల విద్యార్థుల ప్రతిభకు ప్రాధాన్యం కల్పించేలా ఇందిరమ్మ ఇండ్ల శిలాఫలకాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నా. లైక్ 4 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. కార్వికో, లేజర్ క్యాడ్, ప్రీఫార్మ్ అండ్ 3D స్ప్రింట్ అనేవి ఉంటాయి. మనం ప్రీఫార్మ్ ఇంకా కార్వికో 3D స్ప్రింట్ చేసి మనం 3D మోడల్ డిజైన్ చేయొచ్చు. అంటే 3D ప్రింటింగ్ అంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు. అంటే ప్రోటోటైప్స్ ఇట్లా బొమ్మలు ఉంటాయి కదా, లైక్ అవి తయారు చేయొచ్చు. सैम्पल्स रेडी करके हम वो प्रोवाइड कर रहे हैं कि अब जैसा जैसा प्रेजेंट हम कर सकते आगे लाके हम सीएम सर के सामने प्रेजेंट करना रहता वो चीज़ को हम प्रेजेंट कर रहे हैं. और यहाँ पे फैकल्टी वगैरह सब अच्छी है और पढ़ाने का तरीका इन लोग का बहुत अच्छा है. अब जैसा कि न्यू जनरेशन में अपने को ज़्यादातर तो प्रोफेशनल्स में जाना है, अपने को जॉब्स वगैरह करना रहता तो जॉब्स अपने को यहाँ से ईजिली मिल जाते हैं. यहाँ पर ఏటీసీల్లో విద్యార్థులకు కోర్సులు పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకాలను తయారు చేసి ప్రభుత్వానికి అందించేందుకు కసరత్తు చేస్తోంది కార్మిక శాఖ. ఆస్ట్రో టూరిజం ఇటీవల ట్రెండ్గా మారిన టూరిస్ట్ స్పాట్స్. మనకు దగ్గరలోని మారుమూల ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాల్లోని సరస్సులు, సముద్ర ప్రాంతాల్లో ప్రయాణించవచ్చంటున్న నిర్వాహకులు. సెల్ ఫోన్ సిగ్నల్, పొల్యూషన్ లేని స్వచ్ఛమైన గాలినిచ్చే ప్రాంతాల్లో పర్యటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు పర్యాటకులు. అలాంటి ప్రాంతాల్లో ఆరు బయట, ఇంటి మిద్దె మీద ఆకాశంలోని చుక్కలని చూస్తూ ప్రకృతిలోంచి వచ్చే స్వచ్ఛమైన శబ్దాలను ఎంజాయ్ చేయడమే ఆస్ట్రో టూరిజం. పగటిపూట తిరిగే సాధారణ పర్యాటకానికి భిన్నంగా రాత్రి వేళలో ఆకాశాన్ని చూస్తూ గడపడమే ఆస్ట్రో టూరిజం ప్రధాన ఉద్దేశం. లదాఖ్లోని ఖగోళ శాస్త్ర శిబిరాలు, గుజరాత్ ఎడార్లలోని రాత్రి ఆకాశ యాత్రల వంటి వినూత్న అనుభవాల పట్ల యువత ఇప్పుడు ఆసక్తి చూపుతోంది. నక్షత్రాల కింద నిద్రించడం, ప్రకృతి నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం వారికి సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. ఉరుకులు పరుగుల జీవితం, నిరంతరం ఒత్తిడికి గురిచేసే సాంకేతికత నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటున్నారు నేటి తరం. ఆస్ట్రో టూరిజం నల్లని ఆకాశంలో నక్షత్రాలను, ఉల్కపాతాలను చూడడం, కాంతి కాలుష్యం లేని చీకటి ఆకాశ ప్రదేశాలను సందర్శించడమే దీని ప్రధాన ఉద్దేశం అంటున్నారు నిర్వాహకులు. ఆస్ట్రో టూరిజం అనేది పూర్తిగా టెలిస్కోపిక్ పరిశీలన, ఉల్కపాతాలు, ఖగోళ శాస్త్ర పర్యటనలు వంటి వినోదాత్మక కార్యకలాపాలపై ఉంటుంది. డార్క్ స్కై ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతుంది. నక్షత్రాలను గమనించడానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు స్మార్ట్ ఫోన్లతో బిజీగా ఉండే నేటి తరం ప్రశాంత యాత్రలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఐసాల్లో వర్క్ చేస్తాను. చిన్నప్పుడు మిద్దె మీద పడుకొని చుక్కల్ని చూసుకుంటూ పడుకునే వాళ్ళం. అప్పుడు చాలా చల్లగా ఉండేది వాతావరణం. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు డస్ట్ పొల్యూషన్ వల్ల స్టార్స్ అంతా మంచిగా కనపడదు ఇప్పుడు. సో ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు గో బ్యాక్ టు ద చైల్డ్హుడ్ మెమరీస్ అండ్ సీ ది స్టార్స్ అండ్ స్లీపింగ్ అండర్ ద స్టార్స్ విల్ బి రియలీ అమేజింగ్ యాక్చువల్లీ. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ ఆర్గనైజింగ్, ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ యాక్చువల్లీ. భారత్లో తక్కువ కాంతి, కాలుష్యం ఉండే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. లదాఖ్, హిమాచల్ ప్రదేశ్లోని స్పితిలోయ, గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, కర్ణాటకలోని కూర్గ్, మహారాష్ట్రలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలు నక్షత్రాలను వీక్షించే పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. నేను ఐటీ కంపెనీలో వర్క్ చేస్తాను. చిన్నప్పుడు ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు టెర్రస్ మీద పడుకునే వాళ్ళం సమ్మర్ హాలిడేస్ అప్పుడు. అప్పుడు స్టార్స్ అవి కనిపించేవి. ఇప్పుడు సిటీ లైఫ్ ఇన్ హైదరాబాద్ ఫర్
వెరీ లాంగ్ టైమ్ నౌ. అసలు ఆప్షనే లేదు. ఆల్మోస్ట్ ఐ డోంట్ థింక్ ఐవ్ ఎవర్ సీన్ మోర్ దెన్ 2-3 స్టార్స్ స్కైలో. సో చాలా మిస్ అవుతాము. ఐ థింక్ ట్రిప్స్ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే లైక్ సిక్కిం, లడాక్ లేదా అయినా లోకల్ విలేజెస్లో ఎక్కడైతే ట్రాఫిక్ తక్కువ ఉంటుందో అప్పుడు మళ్ళీ ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది. చేస్తే అప్పుడు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ వస్తాయి. ఇట్ బి వెరీ నైస్. ఖగోళంలో జరిగే అద్భుతాలను చూస్తూ విశ్వంలో మన ఉనికి ఎంత చిన్నదో గ్రహించేలా చేసే ఈ పర్యాటకాన్ని చూడాలని సూచిస్తున్నారు ఆస్ట్రో టూరిజం నిర్వాహకులు. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది ఫ్రెండ్స్తో లేదా కుటుంబంతో షాపింగ్ లేదా మూవీస్కి వెళ్తుంటారు, లేదంటే సరదాగా పార్టీస్ చేసుకుంటారు. కానీ కొద్ది మంది మాత్రం వీకెండ్ వచ్చిందంటే చాలు గుట్టల్లోకి వెళ్లి రాళ్లు ఎక్కేస్తున్నారు, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ చేస్తున్నారు. అలా చేయడంతో ఫిట్నెస్తో పాటు మెంటల్ హెల్త్కి ఎంతో ఉపయోగం అంటున్నారు జనాలు. సిటీలోని ఆయా క్లబ్స్తో సిటీ అవుట్కట్స్లోని వివిధ హిల్ ప్రాంతాలకు కడుతున్నారు. ఈ రాక్ క్లైంబింగ్పై మరిన్ని డీటెయిల్స్ నరేంద్ర అందిస్తారు. వీకెండ్స్ వస్తే చాలామంది ఇటు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా పార్టీస్ కావచ్చు, ఫంక్షన్స్కి వెళ్తుంటారు, సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని చూస్తారు. కానీ కొద్దిమంది మాత్రం దగ్గరలో ఉన్న లేక్స్ కావచ్చు, హిల్ స్టేషన్లో రాక్ క్లైంబింగ్, రోప్ అలాంటివి చేస్తూ తమ ఫిట్నెస్ని కాపాడుకునేందుకు చూస్తుంటారు. మనం చూడొచ్చు ప్రజెంట్ కాజాగూడ హిల్స్లో ఉన్నాము. ఇక్కడ చాలామంది ఉదయం 6-6:30 నుంచేలే ఇటు ర్యాప్లింగ్ చేస్తున్నారు, రాక్ క్లైంబింగ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ టీం మెంబర్స్తో కూడా మాట్లాడదాము, దీనివల్ల ఎలాంటి ఫిట్నెస్ లాభాలు ఉంటాయి, మెంటల్ హెల్త్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. హాయ్, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు? లాస్ట్ 3 weeks నుండి కాజాగూడ హిల్స్కి వస్తున్నాము. మేము ఇక్కడ ఏంటంటే క్లైంబన్ ఆర్గనైజర్, వన్ ఆఫ్ ద ఆర్గనైజర్. సో ఇక్కడ రాక్ క్లైంబింగ్ అండ్ ర్యాప్లింగ్, ఇంకా స్పెషల్గా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కే కాకుండా వీకెండ్స్ వస్తే ప్రతిసారి వీకెండ్ అది పబ్ మ్యాన్ అయిపోయింది. సో మోస్ట్లీ మన కల్చర్ కూడా ఇప్పుడు టర్న్ అయిపోయింది అనమాట. అందరూ మనం ఎంజాయ్ చేయడానికని కాకుండా ఇలా ఫిట్నెస్ ఫ్రీక్స్ అవుతున్నారు. ఇక్కడ వచ్చేసి క్లైంబన్ అనేది ఒకటి రాక్ క్లైంబింగ్ అని చెప్పేసి మనకు మోస్ట్ ప్రజెంట్ చేస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ చాలామంది ఏంటంటే ఫస్ట్ టైమర్సే ఉన్నారు, ఆల్మోస్ట్ 80%. ఈ ఎల్లో టీషర్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఆర్గనైజర్స్ అనమాట. మేమందరము, నేను కూడా ఇంతకుముందు పార్టిసిపెంట్ లాగే వచ్చాను లాస్ట్ ఇయర్. వచ్చిన తర్వాత ఐ వాజ్ ఇంప్రెస్డ్ అనమాట, చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది వన్ టైప్ ఆఫ్ NGO. సో ఇక్కడ ఏంటంటే మనకి మినిమం ఛార్జెస్, ఇప్పుడు ఈ డేలో వీళ్ళకి రాక్ క్లైంబింగ్, చిమ్నీ అండ్ ర్యాప్లింగ్ ఉంటుంది. ఇవన్నీ నేర్పించడానికి ఏంటంటే ఓన్లీ 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే ఇక్కడికి ఎవరైనా రావచ్చా? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, స్టూడెంట్సా లేదంటే రావచ్చు. చిన్నపిల్లలకు కూడా కిడ్స్ ర్యాప్లింగ్ అనేది ఉంది. సో చిన్నప్పటి నుండే వాళ్ళకి చాలామంది మనకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కిడ్స్కి ర్యాప్లింగ్ మనకు కూడా కాకుండా. ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు? మనకి ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ చాలా తీసుకుంటాం. ఇక్కడ అందరూ కూడా ట్రైన్డ్ అనమాట, BMC నుండి ట్రైన్ అయ్యి వస్తారు. నార్మల్గా అలా కాకుండా వీళ్ళందరూ ట్రైన్డ్ ఆర్గనైజర్స్, ఈవెన్ నేను కూడా. సో ఏంటంటే ఇక్కడ మనకు చూడొచ్చు చాలామంది సపోర్టర్స్ ఉంటారు, పైన కింద ఉన్నా కూడా మనకి ఆల్రెడీ క్రాష్ ప్యాడ్ కూడా ఉంది. సో సేఫ్టీ పరంగా మనకు అన్ని రకాలుగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. అంత ట్రైన్డ్ ఆర్గనైజర్సే ఉంటారు మన దగ్గర. సో ఇది ఎప్పటి నుంచి చేపిస్తున్నారు? అంటే ఈ థాట్ ఎందుకు వచ్చింది? హైదరాబాద్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి కదా. సో ఇది ఫౌండింగ్ ఛాలెంజ్ చేసింది 3 members అండి. క్లైమాన్ నుంచి ఆషిమ్ దాదా అని, ప్లస్ ఇంకో 2 కలిసి ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారు. దే ఆర్ ది సర్టిఫైడ్ ఫ్రమ్ నిమ్స్ ఇన్స్టిట్యూట్. ఇది నార్త్లో స్పెసిఫిక్గా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, రాక్ క్లైంబింగ్ నేర్పిస్తారు. వాళ్ళ దగ్గర సర్టిఫై చేసిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు హైదరాబాద్లో అడ్వెంచర్ స్టార్ట్ చేశారు. స్టార్టెడ్ ఇన్ 2014లో స్టార్ట్ అయింది. మీ సెలబ్రేటింగ్ 11th year నౌ. 11 years సెలబ్రేట్ చేసి వాళ్ళు స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ మేము వాళ్ళతో జాయిన్ అయ్యి మెల్లిమెల్లిగా నేర్చుకొని కొత్త వాళ్ళు రావడం, నేర్చుకోవడం, పార్టిసిపెంట్స్ రావడం. నేను ఒకప్పుడు 4 years క్రితం పార్టిసిపెంట్గా వచ్చాను. నాకు వాళ్ళ విజన్ నచ్చింది, నేను వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఎండ్లో మాకు BMC అని అవుతుంది, 7 days కోర్స్. వారం రోజులు మీకు ఒక ఫారెస్ట్ తీసుకెళ్ళి సర్వైవల్ స్కిల్స్ అని నేర్పిస్తారు. ఆ తర్వాత ఆర్గనైజర్గా నాకు చేస్తావని అడిగితే నేను జాయిన్ అయ్యాను. దెన్ వాళ్ళ ట్రైనింగ్, దానికి ఒక ఆర్గనైజర్కి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్స్ అన్ని జాయిన్ అయ్యి ఆ ట్రైనింగ్స్ అన్నీ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఫుల్ టైం ఆర్గనైజర్ అండ్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా వర్క్ చేస్తున్నాను. సో ఇది చేయాలంటే ఎలా, ఏమైనా ఫీజు ఛార్జ్ చేస్తారా లేకపోతే ఎలా ఉంటుంది? సో ఇది మాకు మీటప్ అనే యాప్ ఉంది. యాప్లో పోస్ట్ చేస్తాం ఈరోజు ఇలా ఈవెంట్ చేస్తున్నామని. బేసిక్ ఫీ ఉంటుంది, ఇట్స్ మినిమల్ 250 రూపీస్ per person బేస్డ్ ఆన్ యాక్టివిటీ. ఈరోజు రాక్ క్లైంబింగ్ నేర్పిస్తున్నాం, కిడ్స్కి ర్యాప్లింగ్ నేర్పిస్తాం. కిడ్స్ ర్యాప్లింగ్ 200 ఉంటుంది.
ప్లస్ ఇంకా ర్యాప్లింగ్లో టైప్స్ ఉన్నాయి. నార్మల్ ర్యాప్లింగ్ ఉంటుంది, ఆస్ట్రేలియన్ సైడ్ ర్యాప్లింగ్ ఉంటుంది, ఇన్వర్ట్ సైడ్ వేర్ మీ హెడ్ ఫస్ట్ వెళ్తుంది. సో టైప్ ఆఫ్ ర్యాప్లింగ్కి యాక్టివిటీ బట్టి మినిమం ఛార్జెస్ ఉంటాయి. మాది యాక్టివిటీస్ ఇది హైదరాబాద్లో చేసేది, ప్లస్ మన సహ్యాద్రి సైట్స్ కూడా ట్రెక్స్ ప్లాన్ చేస్తాం, ఈ హిమాలయస్ కూడా ప్లాన్ చేస్తాం. ఈరోజు మా వాళ్ళు ట్రావెలింగ్ దయారా బొగ్యాలకి వెళ్ళారు ఈవెంట్, అది ట్రావెలింగ్లో ఉన్నారు. సో నార్త్ ఇండియన్ కూడా. సో ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే ర్యాప్లింగ్ కావచ్చు, రాక్ క్లైంబింగ్ లాంటివి చేయడానికి ఎక్కడెక్కడ ఫెసిలిటీ కావచ్చు, మంచి అవకాశాలు ఉన్నాయి? సో హైదరాబాద్లో ఇది మెయిన్ స్పాట్, కాజాగూడ అందరికీ అవైలబుల్ మెయిన్ స్పాట్. ఇంకోటి పీరాంచారు అని ఉంది మన పెబల్ సిటీ దగ్గర. ఇంకోటి సికింద్రాబాద్ సైడ్ ఒకటి ఉంది, కవాడి కూడా దగ్గర ఒకటి ఉంది. సో చాలా తక్కువ ఉన్నాయి రాక్స్ హైదరాబాద్లో మిగిలిన తక్కువ. సో దాన్నే కొంచెం మెల్లిమెల్లిగా సేవ్ చేసుకుంటూ హెచ్ఎండి వాళ్ళది పర్మిషన్ తీసుకొని వాళ్ళ సపోర్ట్తోనే చేస్తున్నాం. రెస్పాన్స్ ఎలా ఉంది క్లైంబర్స్ నుంచి కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది వస్తున్నారు కదా, త్రూ సోషల్ మీడియా అని అందరికి తెలిసింది. సో రెస్పాన్స్ ఎలా ఉంది? వీకెండ్లో ఎంతమంది వస్తున్నారు ఒకటి? సో మాకు వచ్చేది యావరేజ్ పార్టిసిపెంట్స్ 12 to 18, ప్రతి ఈవెంట్కి 12 to 18 వస్తారు. ఆ ఈవెంట్లో ఈ మార్నింగ్ 6కి స్టార్ట్, 6 అంటాం, 6:30కి స్టార్ట్ అవుతుంది, 10 వరకు జరుగుతుంది. సమ్మర్ కాబట్టి తొందరగా క్లోజ్ చేసేస్తాం. దాన్నే మెల్లిమెల్లిగా కంటిన్యూ చేస్తూ కొన్నిసార్లు ఫుల్ డే ఈవెంట్స్ చేస్తాం, లేదా నైట్ క్యాంపింగ్స్ చేస్తాం. నైట్ క్యాంపింగ్స్ కర్తాల్ అనే ఒక ప్లేస్ ఉంది మన అవుటర్ ఓవర్ దాటిన తర్వాత, కర్తాల్ దగ్గర నైట్ క్యాంపింగ్స్ చేస్తాం. ఈ సిచ్యువేషన్లో కాదు, కొంచెం నవంబర్ డిసెంబర్ టైంలో నైట్ క్యాంపింగ్స్ చేస్తాం. ప్లస్ మేము యాజ్ ఆర్గనైజర్స్ మాకు ఒక ఈవెంట్ ఉంటుంది, వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్. మేము కొత్త ప్లేసెస్కి వెళ్ళి విత్ ఎవ్రీ ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొని కొత్త ప్లేసెస్కి దగ్గర ఎక్స్ప్లోర్ కూడా చేస్తాం. అక్కడ ఒక మనిషి ఉన్నాడు, రోప్ కట్టేశారు, ఆ మనిషి రోప్ వదిలేసిన ఆ రోప్ కిందకి జారదు, ఆ రోప్ అలాగే అక్కడే స్టక్ అయిపోతుంది. అది డిజైన్ ఎక్విప్మెంట్ బట్టి, మేము తీసుకునే సేఫ్టీ ప్రికాషన్స్ బట్టి అంతా సేఫ్టీ ఉంటుంది, అది ఎక్కడికి కదలదు. మంచి రోప్ వదిలేసినా స్ట్రాంగ్ ఉంటుంది. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. కొత్తగా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చాను. యాక్చువల్గా ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ హియర్. ఎవరెవరు వచ్చారు? నేను, నా ఫ్రెండ్. సో షీఈ్ మై కొలీగ్. రెగ్యులర్గా నెక్స్ట్ టైం అయితే పక్కా వస్తాం, దట్ ఈస్ ఫర్ షూర్. ఫస్ట్ టైమా ఎప్పుడైనా వచ్చారు ఇంతకుముందు? ఇది నా థర్డ్ టైం క్లైంబ్ ఆన్తో. సో ఎలా ఉంది? ఫస్ట్ కొంచెం భయం వేస్తుంది, బట్ చేస్తుంటే ఫియర్స్ పోతాయి. లైక్ నాకు హైట్స్ అంటే ఫియర్ ఉంది, బట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆ ఫియర్ కొంచెం తగ్గుతూ వస్తుంది. అండ్ ఇక్కడికి వస్తే స్ట్రెంగ్త్ కూడా తెలుస్తుంది, లైక్ హౌ మచ్ యూ కెన్ డూ అండ్ వాట్ ఈస్ యువర్ బాడీ ఎబిలిటీ అండ్ ఆల్. ఇట్స్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ హియర్. అండ్ నేచర్ సైడ్ వెళ్తున్నాం కదా, అంటే సండే యూజువల్లీ ఎవ్రీవన్ టేక్ రెస్ట్, బట్ ఇక్కడికి వచ్చేసి విల్ గో త్రూ గ్రీనరీ అండ్ కొండలు ఎక్కడం దిగడం. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ అవుట్ ఆఫ్ ద సిటీ. ఇట్ ఈస్ రియలీ నైస్. సో చాలామంది జిమ్కి వెళ్తుంటారు ఫిట్నెస్ కోసం. సో ఇలాంటివి చేయడం జిమ్కి తేడా ఏంటి, ఎలా ఉంది ఇక్కడ? జిమ్ ఏముంది, జస్ట్ వెయిట్ లిఫ్టింగ్స్ అండ్ ఆల్. ఇక్కడికి వస్తే యూ విల్ గెట్ టు నో లైక్ హౌ కెన్ యూ పుష్ యువర్ బాడీ మోర్ దెన్ దాట్. అది ఒక కంఫర్ట్ జోన్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే జిమ్ అనేది. ఇది ఆ కంఫర్ట్ జోన్ అసలు కాదు. అండ్ యూ విల్ గెట్ టు నో లైక్ హౌ మచ్ స్ట్రెంగ్త్ యూ హ్యావ్, హౌ మచ్ యూ కెన్ పుష్ యువర్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. దట్ వాస్ గుడ్. ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. యాజ్ కార్పొరేట్ జంగల్ నుంచి బయటకు వచ్చి రాక్స్ క్లైంబ్ చేయడం అంటే మళ్ళీ ప్రిమిటివ్ మ్యాన్ దగ్గరికి వెళ్తున్నామేమో అనిపిస్తుంది. సో సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అనేవి ఉంటాయి, బట్ స్టిల్ వీ నీడ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్. ఇది హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నాయి. ఒకటి కీసరా రూట్లో కావచ్చు, లేదంటే పీరం చెరువు, ఇక్కడ కాజాగూడ హిల్స్లో మాత్రమే ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా వీకెండ్స్లో చాలామంది ఇట్లా గ్రూప్స్గా ఏర్పడి వస్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ నగరంలో కొత్త ఆటోలకు పర్మిట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 263 ప్రకారం కొత్త ఆటోలకు అనుమతి ఇవ్వగా ఇప్పుడు ఆర్టీఏ అధికారులు పర్మిట్లు జారీ చేస్తున్నారు. ORR పరిధిలో కొత్త ఆటో పర్మిట్ల ప్రక్రియ మొదలైంది. ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఎక్కువగా ఈవీ ఆటోలు కొనుగోలు చేయడంతో భారీగా డిమాండ్ పెరిగింది.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో కొత్త ఆటోలకు ఇదివరకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో 263 ప్రకారం 10,000 ఎల్పీజీ, 10,000 సీఎన్జీ, 20,000 ఎలక్ట్రిక్, 25,000 రెట్రో పిట్టెడ్ ఆటోలకు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 18,000 ఆటోలు అమ్ముడయ్యాయని తెలిపారు డీలర్లు. రిజిస్ట్రేషన్ పూర్తయినా పర్మిట్లు లేకపోవడంతో ఆటో డ్రైవర్లు రోడ్లపైకి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆటో సంఘాల జేఏసీ నాయకులు ఆర్టీఏ కమిషనర్ను కలిసి పర్మిట్లు జారీ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన అధికారులు పర్మిట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన 18,000 ఆటోలకు పర్మిట్లు ఇస్తున్నామని తెలిపారు ఆర్టీఏ అధికారులు. కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటోలకు ప్రోత్సాహం ఇస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రో ఫిట్మెంట్ చేసుకుంటే ప్రభుత్వం రాయితీలు ఇచ్చే అవకాశం ఉందన్నారు అధికారులు. అప్పట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లోనే రాసాం, అంటే పర్మిట్ ఇట్లా 60 మన ఓఆర్ఆర్లోనే తిరగాలనే ఉద్దేశంతో. ఈ మధ్య వాళ్ళు రిప్రజెంట్ చేస్తే కమిషనర్ గారు కన్సిడర్ చేసి వాళ్ళన్నిటి కూడా పర్మిట్స్, అంటే 60 కిలోమీటర్స్ వాళ్ళకి పర్మిట్ రేడియస్ ఉంటుంది, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ బియాండ్ ఓఆర్ఆర్, అంటే విదిన్ ఓఆర్ఆర్లో తిరగాలి, ఓఆర్ఆర్ బయట తిరగడానికి లేదు అని పర్మిట్స్ జారీ చేయడం జరుగుతుంది. అందరూ పర్మిట్స్ తీసుకుంటున్నారు. అందరూ ఎలక్ట్రిక్ కిట్స్ మార్చుకోవాలి. కొత్త వెహికల్ ఎలక్ట్రిక్ ఆటోలు చాలా వస్తున్నాయి. అవన్నీ కూడా ఎవరైతే వారికి నచ్చిన రేట్ బట్టి కానీ చాయిస్ బట్టి కానీ కొనుక్కొని ఎలక్ట్రిక్ ఆటోలు నడిపితేనే సేఫ్. అదే రిట్రోఫిట్మెంట్ చేయాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అన్నిటి కూడా సబ్సిడీ చేసి అది ఇంకా పాలసీ డిస్కషన్ జరుగుతుంది. ఒకసారి పాలసీ వస్తే కానీ మనం ప్రస్తుతం సీఎన్జీ ఆటో ధర 2,40,000, ఎల్పీజీ ఆటో ధర 2,30,000, ఎలక్ట్రిక్ ఆటోలు 3,80,000 నుంచి 4,00,000 రూపాయల వరకు ఉన్నాయని తెలిపారు డీలర్లు. ఈవీ ఆటోలకు ఉచిత రిజిస్ట్రేషన్, పర్మిట్ల మంజూరు సదుపాయాలు ఉండటంతో డ్రైవర్లలో ఆసక్తి పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ సంక్షోభంతో ఈవీ ఆటోలో బెటర్ అంటున్నారు ఆటో డ్రైవర్లు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆటో డ్రైవర్లు. నేను ఇప్పుడు కొత్త వెహికల్ తీసుకుందామని అనుకుంటున్నా. ఇప్పుడు నేను పర్మిట్ గురించి చేయాలి, అందరు తీసుకుంటారు, బాగుంది, బండి అయితే బాగుంది. ఈ బండ్ల కన్నా ఇదైతే చాలా బాగుంది మేడం. 400-500 కంపల్సరీ గ్యాస్ వేయాలి, కంపల్సరీ. ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఎక్కడ లేవు మేము, ఇంటి దగ్గరనే పెట్టుకుంటాం అంతే. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నట్టు అయ్యేటట్టు కావాలి. గత 2 నెలలుగా గ్యాస్కు తీవ్ర ఇబ్బంది వల్ల మాకు గ్యాస్ దొరకడం వల్ల ఇక ఎటు లేని పరిస్థితుల్లో వేరే ఆటో తీసేసి ఆటో తీసుకున్నాను. బాగానే ఉంది మేడం, ఇది పర్లేదు. ఇప్పుడు 200 కిలోమీటర్స్ వస్తుంది. ఇది బాగుంది. గ్యాస్ వల్ల ఇబ్బంది వల్ల ఇట్లా అయిపోయింది. వారార్ లోపల ఈవీ ఆటోలు తిరగడానికి పర్మిట్లు ఇవ్వడంతో నగరంలో కాలుష్యం తగ్గుతుందంటున్నారు అధికారులు. పోక్సో కేసులో సికింద్రాబాద్కు చెందిన అబ్దుల్ రెహమాన్కు 20 ఏళ్ల శిక్ష వేసింది కోర్టు. 2019లో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ను అరెస్టు చేశారు పోలీసులు. అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించడంతో విచారించిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. బాధితుడైన 11 ఏళ్ల బాలుడు రాణిగంజ్ వెళ్లేందుకు జలవిహార్ సమీపంలో ఆటో ఎక్కాడు. డ్రైవర్ ఆటోను దారి మళ్లించి బతుకమ్మకుంట సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కనున్న పొదల్లోకి బాలుడిని తీసుకుని వెళ్లాడు. అక్కడ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు ప్రతిఘటించడంతో తలను గోడకు గట్టిగా బాదాడు. బాలుడి కేకలు విన్న స్థానికులు రక్షించి ఆటో డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు.